ట్రై చేయండి, బ్యాంక్ వెళ్ళండి. అప్పటికి కాకపోతే అప్లైన్ సొల్యూషన్ తీసుకోండి, నో ప్రాబ్లం. దిస్ ఈజ్ సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్, గుర్తుపెట్టుకోండి. అండ్ టీచ్ యువర్ టీమ్ ఫర్ ఇన్కమ్ సొల్యూషన్స్. ప్రతి వ్యక్తి బిజినెస్ ఎందుకు వచ్చిండు? ఇన్కమ్ కోసం వచ్చింది కదా. సో ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే, బ్యాంకులో అమౌంట్ స్ట్రక్ అయిపోయింది, అతను పేమెంట్ పడతలేదు, నీకు మాత్రమే సేల్స్ వస్తున్నాయి, బోనస్ వస్తుంది, అకౌంట్ లో పడుతుంది, అతని బాధలు పట్టించుకోవట్లేవు, అతను ఉంటాడా బిజినెస్ లో? ఉంటాడండి? కేవైసీ క్యాన్సిల్ అయింది, పట్టించుకోకపోతే ఎట్లా? యాజ్ ఎ అప్లైన్, యాజ్ ఎ సీనియర్, దట్ ఈస్ యువర్ మినిమం రెస్పాన్సిబిలిటీ, గుర్తుపెట్టుకోండి. ప్లగ్ ఇన్ యువర్ టీమ్ విత్ సిస్టమ్. చెప్పినది ఎప్పుడు చెప్తూ ఉంటాం అనమాట ఆర్ఎస్టీలో, సిస్టమ్ సిస్టమ్ సిస్టమ్. System oriented business gives you the business lifetime success. So my dear friends, please aware on these situations and celebrate small wins. చిన్న చిన్న విషయాలను సెలబ్రేట్ చేయండి. సెలబ్రేట్ స్మాల్ విన్స్. ఎంకరేజ్ యువర్ టీమ్, ఎంకరేజ్ చేయండి. ఇఫ్ యూ క్రియేట్ ఎ బిగ్ టీమ్, సెలబ్రేట్ రికగ్నిషన్. టీమ్ క్వాలిఫై అయినాడు, చిన్న రికగ్నిషన్ ప్రోగ్రామ్ చేయండి. మీ లోకల్లో చేయండి, మీ ఆఫీస్లో చేయండి. ఎంత బాగుంటుందో తెలుసా? బాస్, నో రికగ్నిషన్ అవుట్ సైడ్. మనిషి చిన్న కాంప్లిమెంట్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఆఫీస్లో 20 ఏళ్ళు కొట్టించుకున్న, 20 ఏళ్ళు కష్టపడి పనిచేసినా కూడా ఎవ్వడు వచ్చి ఏం చేసినావు సార్ నువ్వు, యువర్ గ్రేట్ సార్, ఎవ్వడు చెప్పడు. అవునా? డే నైట్ కష్టపడి రోడ్ల మీద తిరిగి హోటల్లో పడుకొని జాబ్ చేసినా కూడా రికగ్నిషన్, గుర్తింపు అనేది లేకుండా పోయింది మార్కెట్ లో. మై డియర్ ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో 10,000 అచీవ్ చేశాడు, మంచి రికగ్నిషన్ చేయండి. టీమ్ క్వాలిఫై అయ్యాడు, గుర్తించండి వాళ్ళ కష్టాన్ని. ఎస్ లీడర్స్, కంగ్రాచులేషన్స్. ఒక చిన్న రికగ్నిషన్ ఏర్పాటు చేస్తే చాలా పెద్ద సక్సెస్ మీకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రికగ్నిషన్ అండ్ సెలబ్రేషన్ గివ్స్ యువర్ టీమ్ పర్మనెంట్ ప్లేస్. ఆ ప్లేస్ లో అతను పర్మనెంట్ గా ఉండిపోతాడు, అంతే, జీవితంలో క్విట్ అవ్వడు. చాలా పెద్ద రోల్ పోషిస్తుంది రికగ్నిషన్ ప్రోగ్రామ్. Recognition will give you the more than 100% motivation. Yes, exactly. 100 మోటివేషన్ క్లాసుల కంటే ఒక్కసారి మీరు అతనికి రికగ్నిషన్ చేస్తే లైఫ్ టైం గుర్తుండిపోతుంది, అంతే. సో సెలబ్రేట్ స్మాల్ థింగ్స్. టేక్ 100% ఓనర్షిప్ ఆఫ్ యువర్ లెర్నింగ్ యాక్టివిటీ అండ్ attitude. మై డియర్ ఫ్రెండ్స్, ఓనర్షిప్ తీసుకోండి. हम यहाँ पे चपरासी का धंधा नहीं कर रहा है, मालिक बनने का धंधा कर रहा है. మా గురించి అంటాడు అనమాట, हम यहाँ पे चपरासी करने के लिए नहीं आए. टेक ओनरशिप रेस्पॉन्सिबिलिटी. दिस इज యువర్ బిజినెస్, రైట్? థింక్ లైక్ ఏ ఓనర్. మీ బిజినెస్ లో మీరు, మీ ఇంట్లో పెళ్లి ఉంటే ఎట్లా ఉంటారండి? 1 మంత్ నుంచి ప్రిపేర్డ్ గా ఉండరా? నెక్స్ట్ వీక్ వికారాబాద్ లో మీటింగ్ అవుతుంది, ఒక రోజు ముందు వరకు గ్రూప్ లో పోస్టర్ పెట్టారు, ఒక రోజు వెళ్ళి క్లీన్ అప్ చేయరు, అక్కడ ఒకరు మెయింటెనెన్స్ చేయరు. ప్రతి ఆఫీస్ లో ఇట్లానే పరిస్థితి అనమాట. ఇది బిజినెస్ కాదా ఇది? అంటే ఇక్కడ మీరు ఏమంటే ఒక ఎంప్లాయీగా మాత్రమే ఉన్నారా, ఓనర్స్ కాదా? మై డియర్ ఫ్రెండ్స్, డైమండ్ ఎవరు అవుతారంటే, బిజినెస్ లో గ్రోత్ ఎప్పుడు వస్తుందంటే టేక్ ఓనర్షిప్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ అప్లైన్ మర్చిపోయినాడు, అప్లైన్ లేడు, అప్లైన్ చచ్చిపోయింది అనుకో, నువ్వు ఆపేస్తావు బిజినెస్. కంపల్సరీ థింక్ లైక్ ఏ ఓనర్. ఎస్, ఇది నా బిజినెస్. और एक बात यहाँ पे ध्यान दे दो, చెప్తే పని చేసేవాడు లేబర్, చెప్పకుండా కూడా చేసేవాడు ఓనర్, గుర్తుపెట్టుకుంటే. చెప్పే వరకు పోకుండా ఉండడం కరెక్ట్ కాదు. నాది అనుకోని ముందుకెళ్ళాలి, అప్పుడు మాత్రమే బిజినెస్ నీది అవుతుంది. నాది అనుకుంటే నీది కాదు, నా లాగా బిహేవియర్ చేయాలి. మరి डोंट वर्क फॉर कंपनी, कंपनी इज नंबर 1, कंपनी इज फॉर एवर एंड एवर नंबर 1. आप नंबर 1 बनो. कंपनी के लिए आप काम ना करो, आप खुद के लिए करो. మీకోసం, మనం పనిచేద్దాం, కంపెనీ కోసం కాదు. నేను డైమండ్ అవ్వాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నేను నా పిల్లలు బాగుండాలి అన్నప్పుడు నేను దానికి ఓనర్షిప్ తీసుకోవాలి. డోంట్ వర్క్ ఫర్ కంపెనీ. నేనున్నా లేకపోయినా, నువ్వు ఉన్నా లేకపోయినా జాగ్రత్త చూస్తారు, కొరిగేది ఏం లేదు అక్కడ, రైట్? గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఇలాంటి ఒక అటిట్యూడ్ ఉండద్దు అనమాట. నేను కంపెనీ కోసం ఇట్లా జరిగింది కొన్ని విషయాలు, నో ప్రాబ్లం. బట్ ఓవర్ అటిట్యూడ్, ఓనర్ అటిట్యూడ్ ఉండాలన్నమాట. దిస్ ఈజ్ మై బిజినెస్, ఇది నా వ్యాపారం అనే ఒక. మీ షాప్ ఉంది, కిరాణా షాపు, ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది, అట్లనే కూర్చుంటారా? చూస్తారు కదా, అరే ఎలుక చనిపోయిందా, ఏమైనా ఎగ్గు పడిపోయిందా, ఇప్పుడు ఇంకో షాప్ ఉంది, సమ్ డ్యామేజ్ అవుతుంది, చూస్తారా చూడరా? ఫ్యాన్ నడవట్లేదు, చూస్తారా చూడరా? ఎందుకంటే నీ షాప్ కాబట్టి. ఇక్కడ కూడా టీం మాట వినడం లేదు, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది అన్నప్పుడు
ఒక మంచి అప్లైన్ నిద్ర పట్ట తెలుసా, నా టీం ఇట్లా అవుతుంది, నా టీం ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, నాకు ఎందుకు సేల్స్ రావడం లేదు, నా టీంలో ఎందుకు వీళ్ళు బ్యాంక్ గా ఖర్చు అవ్వడం లేదు, అట్లా ఆలోచిస్తున్నారంటే కంగ్రాచులేషన్స్ లీడర్స్, ఈ బిజినెస్ నీది, యువర్ డైమండ్ హియర్. ఇట్ ఈస్ నాట్ అదర్ బిజినెస్ ఆర్ అప్లైన్ బిజినెస్, ఇట్ ఈస్ యువర్ బిజినెస్. ఇఫ్ యూ ఫేస్ ఎనీ నెగటివిటీ డోంట్ వరీ, ఐ కెన్ క్రియేట్ న్యూ టీమ్. ఒకవేళ ఏమన్నా నెగిటివిటీ వచ్చింది టీం నుంచి, మీరు భయపడాల్సిన పని లేదనమాట. ఒక వ్యక్తి ఉన్నాడనమాట మన టీంలో, అరుణ్ కుమార్ అని. సో చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినాడు. సో ఫైనల్ గా ఏమైనదంటే, అతను ఏమనుకున్నాడంటే, నేను లేకపోతే మా అప్లైన్ కు చెక్కే రాదు, నేను లేకపోతే ఈ బెటర్ కంపెనీ ఉండదు, నేను లేకపోతే ఏ బెటర్ మూసేస్తారు అనుకున్నాడేమో. మరి కొన్ని రోజులు ఏమంటారు దాన్ని వెళ్ళిపోయినాడు, అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయినాడు అనమాట. బట్ అతను వచ్చేసరికి తెలుసా, అతను డౌన్ లైన్ 4 lakhs rupees इनकम తీసుకున్నాడు. डोंट वरी, आई कैन क्रिएट मोर देन टीम. उसका बाप को हम खड़ा कर सकते हैं. डोंट देने का, टेंशन लेने का कोई काम ही नहीं है, बिकॉज दिस इज माय बिजनेस, आई केम फॉर माय ओनली, राइट? సో లీడర్స్ ఓనర్షిప్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అనమాట. 100% మీరు ఇక్కడ గ్రోత్ అనేది సాధిస్తారు. సో లీడర్స్ ఫైనల్ గా, పిలిస్తే రాని వాళ్ళు కూడా గెలిస్తే వస్తారు. నీ గెలిపే అన్నింటికి సమాధానం కావాలి. ఈసారి గెలిచి చూడాల్సిందే, చూపించాల్సిందే. సారీ, నిజమే కదా. ఎన్నో అనుండొచ్చు, ఎన్నో హేళన చేసి ఉండొచ్చు, బట్ ఒక్కసారి గెలవండి, ఒక్కసారి బ్యాంకాక్ వచ్చి ఇవ్వండి, ఆ ఫోటోలు పంపించండి వాళ్ళ ఇంటికి. ఒక్కసారి డైమండ్ అవ్వండి. మహాగురుజీ అంటాడు, చాలా మర్నే సే పహలే ఏక్ బార్ జిందగీ మే డైమండ్ బన్కే మర్ జాओ. అన్నింటికి ఆన్సర్ ఇదే. ఆర్గ్యూ చేయొద్దు అనమాట, జస్ట్ బీ సైలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కొడితే చెక్ వస్తుంది, 1 కోటి రూపాయలు చూపిస్తే. నో అన్నారో, టీం నీకు అగెనిస్ట్ గా మాట్లాడారో, లేకపోతే నీకు చెప్పిన వాళ్ళు ప్రాస్పెక్ట్ నీకు అగెనిస్ట్ గా మాట్లాడారో, వీళ్ళనే చేశారో, నువ్వు కాదు కొన్నప్పుడు ఫస్ట్ స్వీట్ బాక్స్ తీసుకొని వాళ్ళ ఇంటికి రక్త కన్నీరే డాక్టర్ లేపినగా మా గురించి. మీ గెలిపే అన్నింటికి సమాధానం కావాలి, ఒక్కసారి గెలిచి చూపించండి. సో లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ యువర్ వాల్యుబుల్ టైం. సో గ్రోత్ ప్రిన్సిపల్స్ ఇన్ ఈ బయోటోరియం, ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. అర్థమైంది అనుకుంటున్నాను. సో విన్నది ప్రతిదీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి లీడర్స్. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, December 7th, నెక్స్ట్ మంత్ 7th రోజు, వీఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ సక్సెస్ రివ్యూ సెమినార్, వెరీ గ్రాండ్, 1000 members కెపాసిటీ అనమాట. సో టికెట్స్ మీకు వస్తుంది మీ అప్లైన్స్ ద్వారా. అది రెడీగా ఉండండి, మీ టీం కూడా ప్రమోషన్ చేయండి. మినిమం 1000 members తో ఆర్ఎస్టీ ఫంక్షన్ చేయబోతుంది అనమాట. వన్ గుడ్ న్యూస్, మహాగురుజీ ప్రకాష్ సార్ ఆల్సో కమింగ్ టు సెలబ్రేట్ దిస్ ఈవెంట్. సో పర్మిషన్ అప్రూవల్స్ వచ్చేసినాయి మాకు అప్లైన్స్ నుంచి. జస్ట్ ఆ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది ఆ గ్రౌండ్ లెవెల్లో. సో లీడర్స్, ఒకసారి ఫంక్షన్ అటెండ్ అవుతే, మనము ఫస్ట్ టైం మొయినాబాద్ లో చేసిన మా ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్. అప్పటి నుంచి బిజినెస్ లో చాలా గ్రోత్ వచ్చింది. అండ్ ఈరోజు సెకండ్ ఫంక్షన్ చేస్తున్నాం 1000 members తో. నెక్స్ట్ ఫంక్షన్ 10,000 తో చేస్తాం లియోనియా గార్డెన్ లో. చాలా భారీ ఎత్తులో ఆర్ఎస్టీ ప్లాన్ చేస్తుంది అనమాట లీడర్స్. బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ మీకు మీ అప్లైన్స్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దిస్ ప్రాసెస్ ఇస్ పెండింగ్ అండ్ డిస్కస్ చేద్దాం. లీడర్ 7:15 ఆల్మోస్ట్ బుట్ క్యాంప్ కూడా ఇంకా టైం ఉంటుందిలే. 8:30 వరకు లాగిన్ అవ్వచ్చు అక్కడ. సో లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వాల్యుబుల్ టైమ్ టు మీ అండ్ వాల్యుబుల్ టైమ్ ఫర్ యూ. ఓకే, విఘ్నేష్ సార్. ఎస్ విఘ్నేష్ సార్, ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సెక్షన్ ఫస్ట్ నుంచి కూడా విన్నాను సార్. ఇందులో కొన్ని పాయింట్స్ చాలా మంచిగా అనిపించినాయి. ఎట్లా అంటే, డౌన్ లైన్ కి అప్ లైన్ కి ఎద్దులది చెప్పారు కదా సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే, అది మనకి కింద టీం ని ఏ విధంగా కాపాడుకోవాలి అంటే, నిన్న నవీన్ సార్ కూడా రెగ్యులర్ గా చెప్తుంటారు. అంటే మనం చెప్పాలని ట్రై చేస్తుంటాం, కానీ అది ప్రేమతో చెప్పాలని చెప్పేసి. ఇంకోటి సంతోష్ నాయర్ సార్ కూడా చెప్పారు కదా సార్, నేర్చుకోవడం అంటే ఎంత ఇంపార్టెంట్ అని. ఆమెకు అబ్జెక్షన్ కనిపించింది. అంటే అదొక వార్డ్ అన్నారు కదా, ఆ వార్డే కనిపిస్తుంది, కానీ అంత పెద్ద మనిషి కూడా కూర్చొని ఇంకొక కూర్చున్నారు. అది ఆయన అంటే, మనం ఏం చేస్తామంటే ప్రతి దగ్గర నెగటివ్ అనేది ఆలోచిస్తాము, నెగటివ్ నే ఎక్కువ తీసుకుంటాము. ఆ పొద్దున్న సాయంత్రం కూడా చెప్పారు కదా సార్, అంటే పొద్దున ఇవ్వగానే ఏముంటది, తర్వాత ఈవినింగ్ పూట ఏముంటది అని చెప్పేసి. ఇంకోటి తరాకి గురించి కూడా చెప్పారు కదా సార్, అంటే అప్లైన్ ఏ విధంగా ఆలోచిస్తారని చెప్పేసి. గౌతమ బుద్ధుని కూడా చెప్పారు. ఆఫ్టర్ అంటే కొంచెంసేపు ఏమన్నా అయిన తర్వాత కొంచెంసేపు మనం నిదానంగా కూర్చొని ఆలోచిస్తే
దానికి సొల్యూషన్ అనేది కంపల్సరీ దొరుకుతుంది. లేదు బీపీ పడాల్చుకుంటే మనం జీవితంలో అసలు ముంగటికి వెళ్ళలేము. అసలు చాలా పాయింట్స్ ఉన్నాయి సార్. ఇంకోటి ఏంటంటే టీమ్ ని ఏ విధంగా కాపాడుకోవాలి. ఇంకోటి మన సేల్స్ కంటే ఎక్కువ మనము ఆ టీమ్ బిల్డింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. సేల్స్ అగర్ చేసుకున్నా కానీ కొన్ని రోజుల తర్వాత డైమండ్ అయినా కానీ మళ్ళీ మనం సేమ్ అదే బ్యాగ్ వేసుకొని ప్లాన్ చెప్పడానికి వెళ్ళాలి. మనం ఆ విధంగా కాకుండా టీమ్ బిల్డింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే ఏముంటుందంటే మనకి కింద పని చేయడం కంటే పని చేయించడం వల్ల మనకు బెనిఫిట్. చేయించడం అంటే వాళ్ళకి పని నేర్పించడము, వాళ్ళ ద్వారా కూడా మనం పని ఏ విధంగా నేర్చుకుంటాం అక్కడ కూడా. అవన్నీ చాలా చాలా పాయింట్స్ చాలా మంచిగా అనిపించినాయి సార్. చెప్పుకుంటే పోతే ఇంకెక్కువ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంప్లిమెంటేషన్ చేద్దాం, అందరం కూడా డైమండ్స్ అవుతాం ఫ్యూచర్ లో. థ్యాంక్ యూ సార్, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చింది. ఎస్ బ్లాక్ డైమండ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఇందులో ఏంటంటే వాస్తవానికి ఏది చేసినా మనం ఏం నేర్చుకోకపోతే, అది ఇంప్లిమెంటేషన్ చేయకపోతే మనము ఫెయిల్యూర్ దీంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఏదైనా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి, నేర్చుకొని మన టీంకు నేర్పించాలి, టీంతో ఉండాలి అనేది చాలా బాగుంది సార్. మీరు చెప్పిన ప్రతి వర్డ్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది సార్. ఇది ఎవరికి కనెక్ట్ కాలేదు, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది, ప్రతి ఒక్కరు నేర్చుకున్నారు. అందుకోసమే చాలా మంది ఇంకా ఓపికతను ఇంకా కూడా ఉన్నారంటే కారణం ఏంటంటే ఈ వర్డ్స్ అనేది చాలా బాగుంటాయి సార్. మీది సోమవారం గురువారం అనేది అందరికి చాలా బూస్టింగ్ ఇస్తుంది, చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మన ఒక ఫ్యామిలీ కదా, అన్ని డిస్కస్ చేస్తేనే మరి అందరికి అర్థమవుతుంది. థ్యాంక్ యూ ప్రకాష్ సార్. థ్యాంక్ యూ సార్ జీ. థ్యాంక్ యూ, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. మూర్తి గారు ప్లీజ్. గురు గారు. జై హో గురుజీ, గుడ్ మార్నింగ్. జై హో డైమండ్ లీడర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. బాగుంది సెషన్. ఏంటంటే కంపల్సరీ ఓపిక ఉండాలి. మనం ఏదైనా సరే స్టార్ట్ చేయగానే వెంటనే మనకి ఫలితం రాదు అనే విషయాన్ని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తూ, అలాగే అప్లైన్ డౌన్ లైన్ వాళ్ళ ఒక బంధం ఎలా ఉండాలనేది కూడా బాగా చెప్పారు. బాగుంది సార్ సెషన్ అయితే. ఎక్సలెంట్, సూపర్, బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గురు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బురాన్ సార్ ప్లీజ్. డైనమిక్ లీడర్. జై హో సార్. జై హో, గుడ్ మార్నింగ్. సెషన్ బాగున్నది సార్. డౌన్ లైన్ అప్ లైన్ క్లియర్ గా చేశారు. ఆ అమ్మ మీద అలగడము, ఒకసారి దేవత అనడం, రెండోసారి రాక్షస అనడం, అది 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 జరుగుతూనే ఉన్నా సార్. ఆ అమ్మ యథార్థంగా పర్వాలే బిడ్డ, తిట్టు బిడ్డ అంటున్నా సార్. నేను గిట్ట జరుగుతున్నాయి సార్. మనసులో ఏదనుకుంటే పక్కకు ఒక ఆయన హెడ్ కానిస్టేబుల్ నా పక్క కూర్చుని సార్. నేను ఒక దర్గా దగ్గరకు వచ్చిన ఫజార్ నమాజ్ చదివిన తర్వాత మీరు ఏదంటే అంటున్నారు ఆ వర్డ్ ముందు అనేటోళ్ళు, కానీ నీకు ఆ వర్డ్ ఎట్లా అంటున్నావు బిఫోర్ గా అంటే రోజు అనుభవం అవుతున్నది. ఒక 5 నెలల నుంచి సార్ జూమ్ ఒక్క రోజు తగ్గకుండా వింటున్నా అని చెప్తే వాళ్ళు పరిశాన్ అవుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఆ మాట అన్నారు, అందరికి అది ఒక వెలుగు ఉండాలి సార్. ఆ మాట అన్నారు. ఎవరైతే జూమ్ ప్రతిరోజు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా డైమండ్ అవుతారని అనుకుంటున్నాను. అదే దారిలో ఉంటున్నాం, అందరినీ చేపిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బురాన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డైనమిక్ లీడర్ ఆఫ్ వికారాబాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ స్నేహ డైమండ్ ప్లీజ్. జై హో సార్. జై హో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ అప్లైన్స్ అండ్ ఈబోటరం ఫ్యామిలీ. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు చాలా మంచి నేను అటెండ్ అవ్వడం జరిగింది ఎర్లీ మార్నింగ్. లైక్ మీరు చెప్పిన పాయింట్స్ చాలా బాగున్నాయి సార్. లైక్ ఏదైతే సిస్టమ్ చెప్తున్నారో ఆర్ఎస్టీ టీమ్ గా మాకు అందరికి ఇవ్వడం జరుగుతుంది మీరు స్పెషల్ గా. సో ఇంప్లిమెంటేషన్ లైక్ భయం, ఎస్పెషల్లీ భయం ఏదైతే ఉంటుందో అందరికి ఉంటుంది యాజ్ ఏ హ్యూమన్. సో ఆ భయం ఎట్లా చేయాలనేది మోటివేషన్ లో ఇట్స్ పాసిబుల్ యాక్చువల్లీ. సో మీరు ఆర్ఎస్టీ లైక్ ఈ బయటేమో ఒక బ్లెస్సింగ్ అందరికి. సో ఆర్ఎస్టీ లో ఉండడం వల్ల సో మీరు ఇచ్చే మోటివేషన్ భయం ని కూడా తీసేస్తుంది, నెగిటివిటీ కూడా తీసేయడం జరుగుతుంది. సో వాట్ ఎవర్ ఇంప్లిమెంటేషన్ చేస్తే లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అని చెప్పేసి మంచిగా అర్థమైంది సార్. సో మీరు చెప్పిన పాయింట్స్ అని ఇంప్లిమెంట్ చేస్తే ఈజీగా టీమ్ ని కూడా మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు. ఫర్దర్ గా లాంగ్ టర్మ్ మీద మనము విజన్ పెట్టుకొని వర్క్ చేస్తే ఇట్స్ 100% వర్కౌట్. సో అప్లైన్ కూడా మన ఫ్యూచర్ ని చూసి హీ విల్ గైడ్ చేస్తారు, చెప్తారు అని చెప్పి కూడా అర్థమైంది. సో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా వీ హ్యావ్ టు కమ్యూనికేట్. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.
వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ డైమండ్ ఇన్ ఆర్ఎస్టీ స్నేహ డైమండ్. ఆల్రెడీ మీ పేరులోనే డైమండ్ పెట్టుకున్నారు. కంగ్రాచులేషన్స్. అది సార్థకం అయిపోతుంది తక్కువ టైంలో. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రకాష్ నాయక్. గుడ్ మార్నింగ్ సార్. జై హో. గుడ్ మార్నింగ్ డైమండ్ లీడర్. జై హో. జై హో సార్. థ్యాంక్ యూ సార్. అందరికి గుడ్ మార్నింగ్. ఏంటంటే సార్ ఈరోజు నేర్చుకున్నది ఎట్లా అంటే చాలా సూపర్ సార్. ఎప్పుడైతే మీరు ఎంత అనుభవం ఉంటేనే ఇట్లా చెప్పగలుగుతారు. చాలా అనుభవంతో ఉన్నప్పుడే ఇట్లాంటి జూమ్లు కానీ క్లాసులు కానీ మోటివేషన్ క్లాసులు కానీ ఏదైనా సరే సార్ మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడే చెప్తాం 100%. అది మీ ద్వారా నాకు తెలిసింది సార్ 100%. ఎందుకంటే రీసెంట్ గా మనం కూడా క్లాస్ చెప్పడం అంటే రీసెంట్ గా సండే రోజు చెప్తే ఓకే మనం హెల్త్ అవేర్నెస్ కదా సార్ ఫస్ట్ నేర్చుకునేది ఎవరైనా. ఎప్పుడైతే మనం నేర్చుకోవడం అవతల వ్యక్తికి నలుగురికి చెప్పడం అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు నీకు టాస్క్ మొదలవుతుంది 100%. నేను కూడా ఇది గమనించాను సార్. దాంతో పాటుగా మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా పాటిస్తే 100% డైమండ్ అవుతారు సార్. అది ఎస్ సార్. సూపర్ సార్ అసలు క్లాస్ కూడా. థ్యాంక్ యూ ప్రకాష్ సార్. పాటిస్తే కాదు పాటించాల్సిందే. డైమండ్ ఇవ్వడానికి వచ్చినాం. డైమండ్ కోసం వచ్చిన చిన్న అవుతూనే ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ కామన్ ఎనీ ప్రొఫెషన్ లో కూడా ఇక్కడ కూడా అవుతూనే ఉంటాయి. బట్ మన పని మనం చేసుకుంటూ పోవడమే 100% డైమండ్ అవుతాం. ఓకే సూపర్ సార్. థ్యాంక్ యూ ప్రకాష్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంగ్లీష్ డైమండ్ అనుకుంటా. లెర్నింగ్ ఎంత నేర్చుకుంటే అంత మంచిగా నిలబడగలుగుతాం సార్. ఫస్ట్ నుంచి అదే పాయింట్ నేర్చుకోవడానికే ప్రయత్నిస్తున్నాం ఎక్కువ. ఎందుకంటే మీలాంటి అనుభవాలు ఎంతమంది ఎంత జూమ్లు ఎంత క్లాసులు ఎంత డైరెక్ట్ మోటివేషన్ వినడం ద్వారా ఇట్లాంటి డైరెక్షన్ పైన చాలా ఎంత అంటే అంత వినడం ద్వారానే మనం నేర్చుకోగలుగుతాం. మనలో ఉన్న రెటిఫై కూడా అప్పుడే అవుతుంది. అట్లా సార్. థ్యాంక్ యూ ప్రకాష్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సర్ జీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మల్లేష్ సార్ ప్లీజ్. జై హో గురూజీ. జై హో డైమండ్ లీడర్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీలాంటి ఆర్సిస్ చాలా వరకు ఉండాలి. ఎందుకంటే ఒక లెక్చరర్ విధానంగా ఎలా చెప్తారు 1 by 1 ఒక క్లాస్మేట్ చిన్న పిల్లలు పోయి కూర్చుంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇట్లా థర్డ్ క్లాస్ అని ఎట్లా పోతుంటుందో అలానే నేర్చుకుంటుండాలి. ఏదైనా నేర్చుకుంటేనే వస్తుంది సార్. నేర్చుకోకుండా నాకు అన్ని తెలుసు అనుకుంటే అది ఏ రోజు అయినా మనం డ్రాప్ అయ్యే అవకాశం ఉంటది. విన్నా కొద్దిగా వినాలి. విని అవతల వ్యక్తికి మోటివేషన్ చేస్తుంటే మనం సక్సెస్ అయ్యే మార్గాన్ని ఈజీగా మనం చేరుకోగలుగుతాం సార్. ఎందుకంటే కోరిక తీరిక ఓపిక అనేది మనకు పెద్దలు చెప్పిన విధానం. అది ఇది పాటిస్తే ఖచ్చితంగా 100% సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి సార్. ఎందుకంటే ప్రతి ఒక్కటి మన కళ్ళ ముందు మన పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవంతో చెప్పిన మాటలే ఇప్పుడు మీరు కూడా సేమ్ అదే చెప్తున్నారు. ఎందుకంటే ఒక బాటలో నడుస్తే అందరూ అదే బాట చాలా హైవే అవుతుంది. మనిషికొక లైన్ లో నడిస్తే అది బాట అనేది మనకు విస్తరించిపోతుంది సార్. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనేది ఒకటి మనం అబ్జర్వ్ చేసి ఒకే బాట ఒకే మాట ఒక కుటుంబం. ఇది ఒక మర్రి వృక్షం లాంటి కుటుంబం. అది ఎంత పెద్దగానైనా విస్తరిస్తూనే ఉంటది. అది ఒకటి ఇంకా వేరే ఏదైనా అంత పెద్దగా కాదు. నాకు ఇలా తెలిసింది ఏంటంటే ఒక్కటి ఏదైనా ఓపిక తోటి వినాలి. అవతల వ్యక్తులకు మనమే నేర్చుకొని వాళ్ళకు నేర్పిస్తేనే ఇలా సక్సెస్ అవుతామని ఒక నమ్మకం అనేది ఉంది సార్. థ్యాంక్ యూ మల్లేష్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ లీడర్ ఇన్ ఆర్ఎస్టీ మల్లేష్ సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. డైమండ్ బ్లాక్ డైమండ్ అయిపోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీ ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలి నాకు. 100% సార్. ప్రకాష్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మైక్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ డైమండ్ లీడర్. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఇచ్చే బూస్ట్ సార్ చాలా వండర్ఫుల్ సార్. ప్రతిరోజు నిత్య విద్యార్థులకు జూమ్ వినడమే మేము చేసుకున్న పుణ్యం సార్. అది ఎంతో మీరు చాలా అద్భుతంగా ఈ జూమ్ రోజు చెప్తుంటే ఇంకా చాలా ఇదే అవుతుంది సార్. చాలా మంచిగా ఉంది సార్. ఈ రోజు సిస్టమ్ గురించి ప్రతి ఒక్క అంశాన్ని
క్లుప్తంగా చెప్పడం అది నీకే సాధ్యమని మరొకసారి ప్రూఫ్ సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రకాష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. గుప్తా సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్లాక్ డైమండ్. వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్, మీ వాయిస్ సముద్రం దాకా వినిపిస్తుంది సార్. మీ ఆశీస్సు సార్. స్పీడ్ అండ్ హార్ష్ చాలా స్పీడ్ గా ఉంది సార్. మాటలు కూడా చాలా పదులైన కత్తి లాంటి బాణాల్లా వదిలేరు. మాలాగా ఎదిగే వాళ్ళకి గుచ్చుకుంటాయి గ్యారెంటీగా. తయారవ్వాలి కూడా. మేము గుచ్చుకోవడానికి ఎందుకున్నాం సార్? ఆ గాయాలు మనతోనే ఉన్నాం మేము ఇక్కడ. గుచ్చాలి, గుచ్చితేనే మనిషి లెగుతాడు. ఎద్దైనా సరే నాగలి దున్నాలంటే పోటు పడవాలి. అంతేంటవా? అంతే సార్, దున్నదో లేకపోతే. ఆ ములుకర అనేది రైతు దగ్గర ఉండాలి కంపల్సరీగా. మీరు మీ ఆ కర్రతో మాకు అనుక్షణం మాకు బెత్తంతో చెప్పాలి. లెక్చరర్ లాగా మేము నేర్చుకోవాలి, ఎదరికి వెళ్ళాలి సార్. మీ ఆశీస్సులతో ముందుకు వెళ్ళాలని త్వరలోనే మళ్ళా మీ ఆశీస్సులతో మనం చెన్నై ట్రిప్ వెళ్దాం. గుప్తా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. మంచి టీం వస్తుంది. డైమండ్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మూర్తి గారు అండ్ గుప్తా గారు అరెస్ట్ నుంచి ఫిక్స్డ్ డిక్లేర్డ్ అయిపోయినారు. ప్రాసెస్ పెండింగ్ లో ఉంది. గుప్తా సార్ కంగ్రాచులేషన్స్. ఫోకస్ చేయండి అండ్ డెఫినెట్లీ గా మీరు కూడా ఇంప్లిమెంటేషన్ చేయండి ప్లాన్స్. మీరు కూడా జూమ్ తీసుకోవాలండి. ఇవన్నీ కూడా అవుతుంది, అనుకుంటే కానిది ఏం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గుప్తా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డైమండ్ లీడర్. థ్యాంక్ యూ. Yes, leaders, once again, thank you very much for giving me this opportunity. And go Diamond and sign up to all. Okay, and boot camp run avutundi. Sai sir? Yes sir. Okay sir. Close chedam. Okay, close cheyandi sir. So thank you leaders, all the best and go Diamond. Yes leaders. బిడ్డ కొడుకు చదువులకు వినిపించారు. పాలు వేడి చేసాం వంగడినామమ్మా, అప్పుడు వేసుకుంటావు.